వాక్యంలోకి వెళ్ళకముందు మరొక లేఖన భాగాన్ని చదివి నేను ముందుకు వెళ్తాను. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 1 Thessalonians 2:13 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ఇండీడ్ ఎట్ వర్క్ ఇన్ యూ హూ బిలీవ్. దేవుని వాక్యము మీ జీవితాల్లో కార్యము చేస్తుంది. ఎందుకంటే ఆ వాక్యాన్ని మీరు అంగీకరించారు. ఆ వాక్యాన్ని మీరు ఏం చేశారు? అది మనుషుల వాక్యముగా కాకుండా నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని అంగీకరించారు. హల్లెలూయా. నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని మీరు దానిని అంగీకరించారు కనుక ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏమవుతుంది? కార్యసిద్ధి కలుగు చేస్తుంది. దేవుని వాక్యమే మనలో కార్యములు జరిగించేస్తుంది. ఆ వాక్యాన్ని మనం ఎంతగా రిసీవ్ చేసుకుంటామో, ఆ వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎంతగా మనం ఆ వాక్యాన్ని మన హృదయంలో అంగీకరించి దాచుకుంటామో ఆ వాక్యము ఏం చేస్తుంది? మీలో కార్యములు జరిగిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుడు తన వాక్యం ద్వారా కార్యం చేస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది వెళ్ళకముందు మరలా మీకు ఇంకో విషయం చెప్తున్నా. దేవుని వాక్యం పరిపూర్ణమైనది. అపోస్తలులు ప్రవక్తలు ఏం చేశారు? పునాది వేశారు. ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఏమయ్యారు? కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు ఏం చేశారు? పునాది వేశారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పునాది వేసిన తర్వాత మరలా పునాది ఏమవదు? కనబడదు. పునాది కనబడదు, దానిపైన కట్టడం కనబడుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పునాది అపోస్తలులు ప్రవక్తలు వేశారు. ఇప్పుడు దేనితో మనం కట్టుకోవాలంటే వాక్యము చేత మనం కట్టుకోవాలి. హల్లెలూయా. విచారకరమైన విషయం ఏంటి తెలుసా? ఇంకా అపోస్తలులు ప్రవక్తల దగ్గరికి మనం వెళ్తుంటాం. అంటే వెళ్ళకూడదు నేను చెప్పట్లే. అపోస్తలులు ప్రవక్తల పని ఏంటి? పునాది వేశారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం కట్టుకోవాలి. మనం దేవుని వాక్యంతో ఏం చేయాలి? కట్టుకోవాలి. ఇప్పుడు ఉపదేశము చేత మనం ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చివరిగా సంఘానికి దేవుడు ఎవరిని ఇచ్చాడంటే కాపురులను, ఉపదేశకులను దేవుడిచ్చాడు. అపోస్తలులు, ప్రవక్తలు, ఇంకెవరు? సువార్తికులు, తర్వాత కాపరులు, ఉపదేశకులు. దేవుడు కాపరులు, ఉపదేశకుల ద్వారా మన జీవితాలను ఏం చేస్తాడంటే కడుతూ ఉంటాడు. దేవుని వాక్యము చేత మనము కట్టబడుతూ ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని మనము ఎంత శ్రద్ధగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని తీసుకుంటామో ఆ వాక్యం మీలో కార్యం చేసేస్తుంది. ఆమేన్. దేవుని వాక్యం ఎలాంటిది? సజీవమైనది. అది మనలో ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఆ వాక్యం మనలోనికి వెళ్తే ఏం చేస్తుంది? పని చేస్తుంది. మీరు ఎంత స్వీకరిస్తారో అంత పని మీ హృదయాల్లో జరుగుతుంది. కనుక తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి పౌలు ఈ మాటను చెప్తున్నాడు. మీలో ఇంత కార్యం జరగడానికి గల కారణము మీరు మా వాక్యం అని ఎంచలేదు. ఎవరు వాక్యం అని ఎంచారు? నిజముగా ఉన్నట్టు దేవుని యొక్క వాక్యమని మీరు అంగీకరించారు గనుక ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. హల్లెలూయా. కనుక వాక్యానికి మనము చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ వాక్యము మన జీవితాల్లో ఎందుకు ఇవ్వాలి? లాస్ట్ వీక్ చెప్పాను. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ప్రకటన గ్రంథంలో కూడా ఆయనకి పేరేముంది? ఆయనకు దేవుని వాక్యం అను పేరు ఆయనకుంది. కనుక ఆయన తన నామం అంతటికంటే ఆయన తన వాక్యాన్ని ఏం చేశాడట? గొప్ప చేశాడు దేవుడు. కనుక మనం కూడా ఏం చేయాలి? మిగతా వాటన్నిటికంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? గొప్ప చేయాలి. దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. మరొక 4-5 విషయాలు నేను చెప్తాను. 119వ కీర్తన 105వ వచనం. ఇది అందరికీ కంఠస్థం వచ్చిన వాక్గా ఉండాలి. ఇది ఎవరికైనా కంఠస్థం వచ్చా? 119:5 అనగానే మీకు ఏం రావాలి తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో మనలను వెలుగులో నడిపిస్తుంది.
లోకం అంతా కూడా ఎక్కడుందంటే చీకట్లో ఉంది. లోకం అంతా ఎక్కడుంది? చీకట్లో ఉంది. మనము వెలుగులో నడవడానికి మనకున్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. దేవుడు తన వాక్యం ద్వారా ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు, మనలను నడిపిస్తాడు. గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడడం. హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా ఏమవుతాడు? మనతో మాట్లాడడం. ఆ ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో మనం కలిగి ఉంటే మనం సరైనటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నట్టే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుభవంలో మనం నిత్యము ఉండాలి. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందని చెప్తుంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునే. లోకమంతా చీకట్లో ఉంది, కానీ మనం వెలుగులో నడుస్తాం. హల్లెలూయా. లోకము మనల్ని చూస్తున్నప్పుడు మన నుంచి ఏమవుద్దంటే వారు వెలుగులో ఉన్నారు అని వారు మనల్ని చూసి చెప్పుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆయన వాక్యపు వెలుగులో నడుస్తామో మనల్ని చూసిన వారు ఏమర్థమవుతుంది తెలుసా? వారికి మేము చీకట్లో ఉన్నామని అర్థమవుతుంది. హల్లెలూయా. వారికి ఏమర్థమవుతుంది? మేము చీకట్లో ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మేము చీకట్లో ఉన్నాము కనుక మేము ఎక్కడికి రావాలని ఆశపడతారంటే వెలుగు. ఎవరిని చూసి అలాగ ఆశపడతారంటే నీవు దేవుని వాక్యానుసారముగా ప్రతి పనిని నువ్వు చేస్తూ ఆ వాక్యపు వెలుగులో నువ్వు నడిస్తే ఖచ్చితముగా దేవుడు అనేకులను ఆ వెలుగులోనికి నడిపిస్తాడు. ఆమె ఇంకొక మాట కూడా చెప్తాను, ఇది ఎలా జరుగుతుందని. యోహాను సువార్త 8వ అధ్యాయము 13వ వచనం 12వ వచనం. జాన్ గాస్పెల్ 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. యేసుక్రీస్తును వెంబడించేవాళ్ళు, యేసుక్రీస్తును వెంబడించడం అంటే ఇప్పుడు ఏంటి? ఆయన వాక్యమును అనుసరించి నడుచుకోవడం. ఆయన వాక్యం ఏమని? ఆయన వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్పము. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. కనుక ఆ వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా మనలో ఉంటే, మనం ఆ వాక్యాన్ని వెంబడిస్తుంటే ఏమన్నాడు? మీరు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు. సజీవమైన వెలుగు. అన్ని వెలుగులు ఏమవుతాయి? సజీవమైనవి కావు. స్విచ్ చేస్తే ఏమవుతాయి? వెలుగుతాయి. కరెంటు పోతే ఆరిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, స్విచ్ వేయకపోతే వెలగవు, కరెంటు పోతే వెలగు. కానీ ఈ వెలుగు సజీవమైనది. హల్లెలూయా. సజీవమైనది, జీవపు వెలుగు. జీవపు వెలుగు, సజీవమైనటువంటి వెలుగును దేవుని వెంబడించేవాడు, వాక్యమును వెంబడించేవాడు, వాక్యపు వెలుగులో నడిచేవాడు సజీవమైన వెలుగును కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఆ మోషేకు ఒక మంట కనిపించింది, ఒక అగ్ని పొద కనిపించింది. ఆ అగ్ని మండుతూ ఉందట, పొద ఏమవ్వలేదు. ఆ వింతను చూసి అక్కడికి వెళ్ళడం ప్రారంభించేటట్టు. ఎవరు? మోషే. పొద ఎందుకు కాలిపోవట్లేదు? మంట వస్తుంది, పొద ఏమవ్వట్లేదు, కాలిపోవట్లేదు. అలా వెళ్తూ ఉంటే దేవుడు మోషేతో మాట్లాడాడు. హల్లెలూయా. ప్రియదేవుడు మనల్ని చూస్తున్నప్పుడు కూడా మనం ఎలా కనిపించాలంటే ఆ వెలుగు మనలోంచి కనిపించాలి. ఆ వెలుగు మనలోంచి ఏమవ్వాలి? కనబడాలి. ఎప్పుడైతే మనము ప్రభువును వెంబడిస్తూ ఉంటామో, మనకు మాదిరి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. మనకి 3 స్కాన్లు ఉండాలి. మనకి ఎప్పుడు కూడా 3 పరీక్షలు ఉండాలి. ప్రతిదానికి కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 3 టెస్టులు పెట్టుకోవాలి. మొదటి టెస్ట్ దేంట్లోంచి అంటే, నేను ఈ పని చేస్తున్నాను, లేకపోతే ఇలా జీవిస్తున్నాను, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను. మొదటి ఎవరి దగ్గర నుంచి చూసుకోవాలంటే యేసుక్రీస్తులోంచి చూసుకోవాలి మనం. రెండవది దేవుని యొక్క వాక్యం. రెండవది ఏంటి? దేవుని యొక్క వాక్యం. మూడవది అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని చూడాలి. ఎందుకు చూడాలని చెప్పారంటే, పౌలు చాలా చోట్ల ఒక మాట చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను అని చెప్పాడు. ఏమన్నాడు? క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను. అంతేకాదు ఇంకా ఏం చెప్పాడంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఎందుకు మనం అపోస్తలుడైన పౌలుని గురించి మనం ఎందుకు చెప్తున్నామంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆయన భూమి మీద జీవించి ఆయన పరిచర్య చేసి మరణించి తిరిగి లేచిన తర్వాత చాలామంది ఏదైనా ఒక మాట అంటే ఆయన దేవుడు కనుక అలా చేశాడు అని అనొచ్చు.
కానీ పౌలు దగ్గరికి వచ్చేసరికి ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పౌలు అందరికీ మాదిరికరంగా జీవించాడు. హల్లెలూయా. కనుకనే ఈ 3 చెక్స్ చేసుకోవాలి మనం. ఎవరిని చూసినా, ఏది చేసినా ఈ 3 చెక్స్. ఒకటి యేసుక్రీస్తు. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఉంటే ఎలాగుంటారు? మన రోజుల్లో యేసు ప్రభు వస్తే ఎలాగుంటారు? ఇప్పుడు కల్చర్ ఏంటి అమ్మా? అది నేను జస్ట్ అలా మీరు ఆలోచించడానికి ఆపాను. జస్ట్ అలాగా సెలా యేసుక్రీస్తు ఇప్పుడు ఎలా ఉంటారు? రెండవది దేవుని వాక్యం. నేను చూస్తున్నది దేవుని వాక్యం అలా చెప్తుందా? మూడవది అపోస్తలుడైన పౌలు. ఈ 3 చెక్స్ ప్రతి విషయంలో మనం చేసుకుంటే మనం ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని ఉండదు. నేను అదే చేసుకుంటాను. ఈ 3 చూసుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 చూసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. మనం అలా వెళ్తే మనం వెలుగులో ఉంటాం. ఆమె మనల్ని చూసిన వారికి ఏమర్థం అవుద్దంటే వారు వెలుగులో ఉన్నారు, మేము ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాము. అప్పుడు ఏమవుతారు? ఆటోమేటిక్గా వెలుగులోనికి రావాలని ఆశపడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక దినం రాబోతుంది, మీరందరూ వెలుగులో ఉన్నారు, మేము చీకట్లో ఉన్నాము, మమ్మల్ని మీ దగ్గరికి చేర్చుకోండి, మీ చేయి పట్టుకొని మమ్మల్ని కూడా నడిపించండి అని జనులు వచ్చి అడగబోతున్నారట. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో ఉంటుంది, హోషేయ గ్రంథంలో కూడా మీరు వెలుగులో ఉన్నారు అనే మాటను గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. కానీ ఒక రోజు రాబోతుంది, మనుషులు వారు చీకట్లో ఉన్నారనే విషయం వాళ్ళకి అర్థమైపోద్ది. ఈరోజు అలా అర్థమవకపోవడం గల కారణం ఏంటో తెలుసా? వెలుగులో నడవలసిన వారు చీకట్లో ఉంటున్నారు కనుక వారికి మనకి ఏం కనబట్టలేదు, తేడా కనబట్టలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం ఎక్కడున్నా కూడా లోకానికి మనకు ప్రత్యేకత కనిపించాలి. హల్లెలూయా. వాళ్ళు ఏమైనారు? చీకటై ఉన్నారు, మనమేమన్నాం? వెలుగై ఉన్నాము. కనుక మామూలు వెలుగు కాదు, అది సజీవమైన వెలుగు. సజీవమైనది అంటే బ్రతికించేది. హల్లెలూయా. ఆ వెలుగు ఆయన లోకంలోనికి వచ్చి అందరినీ కూడా వెలిగించుచుండెను అని యోహాన్ రాశాడు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ఏమైందట? అందరినీ కూడా వెలిగిస్తుంది. కనుక దేవుడు మన భూమి మీద ఉంచిన కారణం ఏంటంటే మనము అనేకులను వెలిగించడానికి దేవుడు మనల్ని ఉంచాడు. ఆమె హల్లెలూయా. ఎంతవరకు అంటే నువ్వు ఆరిపోయేంత వరకు అందరినీ వెలిగించడమే. యేసు ప్రభు వారు చివరి నిమిషంలో కూడా ఒక ఆత్మ పరలోకంలోకి చేర్చుకున్నారు. హల్లెలూయా. కనుక మనం ఆరిపోయేంత వరకు ఇతరులు ఏం చేస్తుండాలి? వెలిగిస్తూనే ఉండాలి. ఎప్పుడు? ఆ వాక్యపు వెలుగు నీలో మండుతూ ఉంటే నువ్వు ఇతరులు ఏం చేస్తావు? వెలిగిస్తావు. హల్లెలూయా. మంచి సాక్ష్యాన్ని మనం ఆనోకు చెప్తున్నప్పుడు విన్నాం. ఆనోకు చాలా రోజుల నుంచి ఈ సమ్మర్లో మరి వాక్యం ఎవరికి ఇవ్వలే. మరి ఎంత ఉందో ఇంకా నేను బలవంతంగా ఆపుకున్నాడు. ఎంత ఫ్లో వెళ్ళిపోతుందంటే ఫుల్గా వెళ్తుంది. ఆ సాక్ష్యం చాలా ఇన్స్పిరేషన్గా ఉంది కదా. చాలాసార్లు మన జీవితాల్లో మనం మన యొక్క కోరికలన్నీ మనం తీర్చుకుంటాం, పరిచర్యలో కూడా కోరికలు తీర్చుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని చిత్తము చేయడం, ప్రభువా దేవుని యొక్క చిత్తము చేయడం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. రెండవది యోహాను సువార్త 15 చదువుదాం. యోహాను సువార్త 15 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి. దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మన హృదయంలో ఆయన మాటలు ఉండాలట. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఎప్పుడు అనుగ్రహించబడుతుంది? ఆయన మాటలు ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. ఆయన మాటలు మనలో ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. లోన ఎప్పుడుంటాయి? మనం చాలా ఆహారాలు అన్నీ తింటాం, ఉంటాయా లోన? ఉండవు. మొన్న బిర్యానీ చాలా బాగుంది పాస్టర్ గారు, ఎప్పుడు? నాకు చెప్తూనే ఉన్నారు అలాగా. ఎప్పుడు? ప్రధానం రోజు చాలా బాగుంది. ఎక్కడ క్యాటరింగ్, ఎంత రేటు,
అని అందరూ చెప్తున్నారు. ఉందా? మరలా ఇంకొక బిర్యానీ తిన్నారు, అది ఇది పోల్చుకుంటారు. ఏంటి, అది కొంచెం బాగుంది, ఇది కొంచెం ఉందా? దేవుని వాక్యం ఉంటుంది లోనికి వెళ్తే. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమవుతుంది? ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? నరంలో ఉంటుంది, ఎముకల్లోనికి వెళ్ళిపోద్ది, బోన్స్లోనికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. సజీవమైనది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆ మాటలు మీలో ఉంటే అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. చాలామందికి ఉండవు. ఎందుకు ఉండవు చెప్పండి? వింటారు, బయటికి వెళ్తారు, ఏం చేస్తారు? పెళ్ళయింది, అన్నీ అయ్యాయి, అన్నీ బాగున్నాయి, ఎక్కడో ఏదో అవుతుంది వాళ్ళకి. ఏమవుద్ది? మొత్తం వాక్యం అంతా ఎగిరిపోద్ది వాళ్ళకి. మనకు ఉండవలసింది ఏది? భోజనం ఉండదు, బట్టలు ఉండవు, ఏముండవు, అన్నీ ఏమవుతాయి? ఆటో ఎక్కగానే చిరిగిపోతాయి బట్టలు. నేను వైట్ షర్ట్ వేసుకుంటాను, భోజనం చేయగానే అంటికిపోద్ది. కొన్నిసార్లు మనము అంటించుకోకపోయినా వెనకాతలు ఇంకొకరు అంటించేస్తారు. ఇవన్నీ, ఈ ఆనందాలు ఉండవు. దేవుని వాక్యం మనలో ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దీనిని బట్టి నేను ఆనందించడం నేర్చుకున్నానో, ఇవన్నీ నాకు చెత్తగా అయ్యాయి, పెంటగా అయ్యాయి. ఏవి? ముందు చెప్పినవన్నీ కూడా. మిగిలినవన్నీ కూడా ఏమయ్యాయి? పెంటగా అయ్యాయి. అంటే దానిని బట్టి, మిగిలిన వాటిని బట్టి ఆనందించడం కానీ, మిగిలిన వాటిని బట్టి డిసప్పాయింట్ అవ్వడం కానీ పోయింది. ఎందుకంటే దేవుని వాక్యమును బట్టి ఆనందించడం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ ఆనందము భౌతికంగా మనకున్న అన్ని పరిస్థితుల కంటే ఉన్నతమైనది. అలా ఆనందిస్తే ఆ వాక్యం మీలో ఉంటుంది. ఆనందిస్తే ఏమవుతుంది? చాలామందికి వాక్యం ఉండదు. అందుకే సాతానుడు ఏం తీసుకుని వెళ్ళిపోతాడట మనలోంచి? వాక్యం ఎత్తుకొని పోను. ఏం ఎత్తుకెళ్ళిపోతాడు? మాకేం బోల్డ్ తీసుకోవే, బోల్డ్ బైబిల్ ఉన్నాయి మా దగ్గర, ఎంత తీసుకుంటే తీసుకో. నీలో లేకపోతే నువ్వు ఎప్పటికీ అలాగే ఉంటావు. నీలో వాక్యం ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు ఏది ఇష్టమో అనేసరికి మనం చాలా అడుగుతాం, కానీ వాక్యం మనలో ఉంటే మన ఇష్టాలు కూడా మారిపోతాయి. హల్లెలూయా. మన ఇష్టాలు కూడా ఏమవుతాయి? మారిపోతాయి. వాక్యం లేనప్పుడు నా ఇష్టాలు వేరు, వాక్యం లేనప్పుడు నాకున్నటువంటి కోరికలు వేరు, వాక్యం వచ్చిన తర్వాత నా కోరికలు వేరు. హల్లెలూయా. వాక్యం వచ్చిన తర్వాత నా ప్రతి కోరిక నా ప్రభువుని మహిమపరచాలి, నా ప్రతి కోరిక నా ప్రభువుని గణపరచాలి, నా ప్రతి కోరిక నా ప్రభువుని లోకానికి చూపించాలి. అప్పుడేమవుతుంది? మన యొక్క కోరికను, ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కనుక మన ప్రార్థన దేవుడు వినాలంటే దేవుని మాటలు మీలో ఉండాలి, నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే చాలా జాగ్రత్తగా వాటిని ఏం చేసుకోవాలి? నా కుమారుడా, నా మాటలు నీ హృదయంలో భద్రము చేసుకో అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఏది కూడా, ఏ పరిస్థితులు ఏమీ కూడా తొందరపడి సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. సాతానుకు అవకాశం ఇస్తేనే వాడు మనలోంచి తీసుకొని వెళ్తాడు. సాతానుకి ఏమివ్వకూడదు? అవకాశం ఇవ్వకూడదు. ఎక్కడ కూడా సాతానుకి మన జీవితంలో అవకాశం లేకుండా మనం చూసుకుంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో, మీరు అలా ఉందా, మీరు ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథం 28:9. ధర్మశాస్త్రం వినబడకుండా, ప్రొవర్బ్స్ 28:9. ధర్మశాస్త్రం వినబడకుండా చెవి తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఇఫ్ వన్ టర్న్స్ అవే హిస్ ఇయర్ ఫ్రమ్ హీరింగ్ ద లా, ఈవెన్ హిస్ ప్రేయర్ ఈజ్ అన్ అబోమినేషన్. వాక్యం వినకుండా చెవి పక్కన పెడితే, వాక్యాన్ని మీరి మనం ఏది చేస్తున్నా నీ ప్రార్థన ఏమనుంది? హేయము. హేయం అంటే ఏంటి? అసహ్యము కంటే ఎక్కువైంది. అసహ్యము కంటే ఎక్కువైంది. హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలములో అని ఒక మాట ఉంది. హేయమైన వస్తువు ఏంటి? ఇప్పుడు దేవుని బిడ్డలారా, పంది వాళ్ళకి హేయము. యూదులకి ఏంటి? పంది హేయం. గొర్రెని వాళ్ళు వధించారనుకోండి, వాళ్ళకేంటి?
చాలా శ్రేష్టము గొర్రెపిల్ల. పంది అంటే చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, అసహ్యము వేరు, హేయము వేరు. దేవుని వాక్యాన్ని మనం వినకుండా, దేవుని వాక్యమునకు లోబడకపోతే నీ ప్రార్థన దేవునికి హేయము. చాలామందికి తెలియదు ఇది. దేవుని వాక్యానుసారముగా మీరు జీవించకుండా, దేవుని వాక్యమునకు మీరు లోబడకుండా, మీరు ఏ ప్రార్థన చేస్తున్నా మీ ప్రార్థన దేవునికి హేయము. ధర్మశాస్త్రం వినబడకుండా చెవి తొలగించుకున్న వాని ప్రార్థన, కానీ ఆ మాటలు మీలో ఉంటే మీ ప్రార్థన, మీరేం మాట్లాడుతున్నా మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను. కనుకనే చాలామంది జీవితాల్లో సాధారణ మీరు వెళ్ళండి, ఆరాధన చేసుకోండి, ఏం కావాలో చేసుకోండి. వాక్యం టైంలో మీరు పడుకోండి. ఏం చేయండి? వాక్యం టైంలో మీరు పడుకొని వచ్చేయండి, నాకే అభ్యంతరం లేదంటాడు. ఎవరు తెలుసా మీకు? సాధారణ ఏమంటాడు? మీరు ఆరాధన వినండి, వెళ్ళండి, పాటలు పాడండి, పాటలు ఆరాధన అంతా బాగా చేయండి. వాక్యం టైంలో మీరు ఏం చేయండి? చక్కగా పడుకొని వచ్చేయండి, నాకు ఏ ప్రాబ్లము. మీ వాక్యం మీలో ఉంటే నాకు ప్రాబ్లం ఎందుకు? వాక్యం మీలో ఉంటే మీరు ఫలిస్తారు. వాక్యం మీలో ఉంటే మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మీ ప్రార్థన దేవుడు వాళ్ళకి. వాక్యం మీలో లేకపోతే మీరు ఏం అడిగినా మీరు దేవునికి ఎలా ఉంటారు? మీ ప్రార్థన దేవునికి హేయముగా ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఎంత ప్రాముఖ్యమైనది. వాక్యం మన హృదయంలో దాచుకోవాలి. వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దాచుకోవాలి. వారానికి ఒక్కరోజు మనము వాక్యము ఇక్కడ వింటాం. కొంతమంది శుక్రవారం వింటున్నారు, కొంతమంది శనివారం వింటున్నారు, వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వబడుతుంది. ఆదివారం విన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పెళ్లి భోజనాలు తిన్నవాళ్ళు లెక్క అంటారు. ఏ భోజనాలు? పెళ్లి భోజనాలు తిన్నవాళ్ళు. మిగతా రోజుల్లో వాక్యం మీరు చదవకపోతే, పెళ్లి భోజనాలు రోజు తినండి, ఏమవుతుంది? హెల్త్ పాడవుద్ది కదా. ఎంత బాగున్నా ఏమవుతుంది? హెల్త్ పాడైపోద్ది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఆరోగ్యకరమైన చక్కని ఆత్మీయ ఆహారం ప్రతిదినము తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ ఆహారం మనం ఎంత తీసుకుంటామో ఆ వాక్యం మనలో ఉంటుంది. మీరు ఈ పెళ్లి భోజనాలు ఎన్ని తిన్నా తర్వాత ఏమవుతాయి? అంతా బయటికి పోతుంది. దేవుని వాక్యం మీరు వ్యక్తిగతంగా చదివితే అది మీలో ఉంటుంది. అప్పుడు మీరు ఏం అడిగినా దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. తర్వాతది యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇవన్నీ ఎక్కువ యోహాను రాశాడు, చూసారా? యోహాను రాసిన సువార్త కానీ పత్రికలు కానీ చాలా ప్రత్యేకమైనవి. ప్రకటన గ్రంథం కూడా ఎవరు రాశారు? ఎందుకు ప్రత్యేకమైనటువంటి ఆ రెవల్యూషన్ యోహానికి ఇవ్వబడిందంటే, మిగిలిన శిష్యులందరికన్నా యోహాను చాలా యేసు ప్రభుకు సమీపంగా ఉండేవాడు. ఎంత సమీపంగా ఉండేవాడు? ఆయన రొమ్ము మీద ఆనుకునేవాడు. గనుక యోహానుకు వచ్చిన ప్రత్యక్షత వేరు, యోహాను చెప్పిన మాటలు వేరు. 6:63 ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము. మీ చేయి పట్టుకోండి ఒకసారి, అందరూ గుండు పట్టుకుంటుందా లేదని చూడద్దు, జస్ట్ అలా పట్టుకోండి. శరీరం అంటే ఏం పట్టుకుంటారు? ఇదే కదా. ఇదేంటి? పట్టుకోలేదు. నువ్వు పట్టుకోలేదు. పట్టుకున్నావా? రానిది పట్టుకున్నావా? శరీరము. మనము చేసేదంతా దేనికోసం చేస్తారు? మొత్తం అన్నీ కూడా దేనికోసం? బైబిల్ ఏం చెప్తుంది? ద స్పిరిట్ గివ్స్ లైఫ్, ద ఫ్లెష్ కౌంట్స్ ఫర్ నథింగ్. ద వర్డ్స్ ఐ హ్యావ్ స్పోకెన్ టు యూ, దే ఆర్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ అండ్ లైఫ్. దేవుని మాటలు ఆత్మయు జీవమును అయినవి. దేవుని మాటలు ఏమయ్యాయి? ఆత్మయు జీవమునై ఉన్నవి. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఉండాలంటే, పరిశుద్ధాత్మ మన జీవితాల్లో సమృద్ధిగా ఉండాలి అంటే, దేవుని మాటలు ఏమైనాయట? ఒకటి ఆత్మ, రెండవది లైఫ్, జీవము. మనకి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి జీవం అవ్వడమే కాదు, మనలో నుంచి కూడా ఇతరులకు ఏమవుతుందట? జీవము కలుగుతుంది. మనొక ఆయన ఆక్సిజన్ గురించి చెప్తూ, ఈ కరోనా టైంలో ఆక్సిజన్ పెట్టేవారు కదా. ఎవరికి పెట్టేవారు? ఆక్సిజన్ తక్కువైపోతున్న వాళ్ళకి ఏం పెట్టేవారు?
ఆక్సిజన్ పెట్టి మరలా వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ పెంచేవారు, ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చేవారు. చచ్చిపోయిన వాళ్ళకి ఆక్సిజన్ పెడితే ఏమవుద్ది? ఎంత ఆక్సిజన్ బ్రతికించే ఆ జీవమైనా చచ్చిపోయిన వాళ్ళకి ఏమవుతుంది? చిన్నదున్నా ఏమవుతుంది? ఆక్సిజన్ మరలా వ్యక్తులకి ఏం చేస్తుంది? రివైవ్ చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాల్లోనికి మనకు రివైవ్ చేయాలంటే ప్రియ దేవుని బిడ్డలారా మనలో ఆ ఆశ ఉండాలి. మీరు చచ్చిపోయారనుకోండి, దేవుని వాక్యం మీ జీవితంలో పనిచేయదు స్పిరిచువల్గా. కనుక దేవుని వాక్యానికి మీరు చోటు ఇచ్చినట్లుగా మీరు అవకాశం ఇవ్వాలి. దేవుని వాక్యం సపోర్ట్ చేయాలి. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? ఆ బాడీ సపోర్ట్ చేయట్లేదండి అంటారు. ఏంటి? బాడీ సపోర్ట్ చేయకపోవడం ఏంటో అనుకున్నాం. మరి మీరేం చేస్తున్నారు అనుకునేవాడిని అప్పట్లో. డాక్టర్లు ఎంత వైద్యం చేసినా బాడీ ఏం చేయాలట? సపోర్ట్ చేయాలి. అలాగే చాలామందికి ఎంత వాక్యం వింటున్నా, ఎంత వాక్యం చదువుతున్నా మీరేం చేయాలి? ఎవరికి? పరిశుద్ధాత్మకు మీరు సపోర్ట్ చేయాలి. ఆమేన్. ఏం సపోర్ట్ ఎలా చేస్తారు మీరు? దేవుని వాక్యం వింటున్నప్పుడు, అవును ప్రభా నేను అలా లేను, అవును ప్రభా నాకు అలా జీవించట్లేదు, నాలో పని చేయి. మీరు ఎంతగా ఆయనకి మీరు తెచ్చుకుంటారో అంతగా ఆయన మిమ్మల్ని రివైవ్ చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు మనం పర్మిషన్ ఇస్తేనే మనం పని చేస్తాడు. హల్లెలూయా. పర్మిషన్ అంటే అది కొంచెం కఠినమైన మాట, కానీ అవకాశం ఇస్తేనే పని చేస్తాడు. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వకుండా నోరు తెరవండి అంటే ఏం చేస్తారు? నోరు తెరవరు. ప్రభా నువ్వే తెరుచుకోనైనా, నా నోరు కూడా నువ్వే తెరుచుకో, నా గుండె కూడా నువ్వే తెరుచుకో, ఇవన్నీ నా వల్ల కాదు, కానీ నువ్వు అక్కడికి వచ్చి అన్నీ చేస్తానని. ఎక్కడికి? అస్తమాటికి నీ నోరు తెరవడానికి, నీ గుండె తెరవడానికి నేను రావడం కాదు, కానీ నువ్వే అక్కడికి వస్తే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనము ప్రభు ఆత్మకు సపోర్ట్ చేయకపోతే ప్రభు ఆత్మ మనలో పనిచేయడం. అందుకని నీ నోటిని బాగుగా తిరుగుము. దేవుడు ఏమన్నాడు? నేను నింపుతాను అన్నాడు. లేదు, నువ్వే తెరుచుకో ప్రభా. మీరు ఎవరికైనా తెరిచి చూడండి. ఎవరికైనా పిల్లలకు కూడా మీరు పెట్టలేరు తెలుసా, వాళ్ళు నోరు తెరవకపోతే. పాలు తాగుతున్న వాళ్ళు చూడండి అన్నాడు అనుకోండి, కొంతమందికి అలవాటు అయిపోద్ది. ఆ తీపే చిన్నదేదో వాళ్ళు ఇంక తాగరు అంటుంటారు. మీరు చేయండి, ఏం చేస్తారు? పిల్లలకు కూడా మీరు అలాంటి పెద్దోళ్ళకి మీరు నోరు తెరవకపోతే దేవుడు ఎలా పెడతాడు? మీ హృదయాలు తెరిచి ప్రియ దేవుని బిడ్డలారా నోరు తెరిచి ప్రభువా నన్ను నింపు అంటే దేవుడు మిమ్మల్ని నింపుతాడు. హల్లెలూయా. ఆయన వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా చదువుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనం అందరమును కూడా మన హృదయాలు తెరుచుకొని వాక్యము చదువుతుంటే దేవుడు తన ఆత్మతో నింపుతాడు, జీవముతో నింపుతాడు. హల్లెలూయా. ఆ జీవము ఎంత ఇస్తాడంటే ఆక్సిజన్ లేని వాళ్ళందరికీ నువ్వు ఆక్సిజన్గా ఇవ్వచ్చు. హల్లెలూయా. ఆక్సిజన్ సపోర్ట్ చాలామందికి కావాలి. స్పిరిచువల్గా చాలామందికి ఏం కావాలి? ఫిజికల్ కరోనాకి ఎంతో భయపడతారు, కానీ స్పిరిచువల్ కరోనా చాలామందితో బాధపడుతున్నారు. ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయి ఉంటాయి. వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ ఏమవుతుంటాయి? పెరిగిపోతాయి. పాస్టర్ గారు మీరు వచ్చిన తర్వాత, సిస్టర్ మీరు వచ్చిన తర్వాత మాకు ఎలాగుంది? ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోయి ఫ్రీగా బ్రీత్ తీసుకోండి. ఇప్పుడు దాకా ఎలాగున్నావు? బ్రీతింగ్ అందట్లేదు. దేవుని వాక్యము మనకు రియల్ లైఫ్, నిజమైనటువంటి జీవాన్ని ఇస్తుంది. నేను మీతో చెప్పిన మాటలు జీవమును ఆత్మీయమైనవి. కనుక దేవుని మాటలు మనకు జీవాన్ని ఇంకేమిస్తాయి? ఆత్మను ఇస్తాయి. మరొక మాటను కూడా చూపిస్తాను. కొలస్సీ పత్రిక 3:16. కొలొసియన్స్ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం ఎలా ఉండాలట? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ అమాంగ్ యూ రిచ్లీ. దేవుని యొక్క వాక్యము మీలో సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా.
గనుకనే మీరు కీర్తనలు పాడేటప్పుడు, సంగీతములు వాయించేటప్పుడు ఒకనికి ఒకడు ఏం చేసుకోండి? బోధించుకోండి. ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకోండి. అలాగ మీరు చేస్తున్నప్పుడు దేవుని వాక్యం మీలో ఏమవుతుంది? గనక మీరు మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకోవాలట? దేవుని వాక్యం గురించి మాట్లాడుకోవాలి. ఈ డ్రెస్ బాగుంది, కింద వెళ్తున్నప్పుడే మొదలెడతారు, సిస్టర్ ఈ డ్రెస్ చాలా బాగుంది సిస్టర్. ఒక ఆయన ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వాక్యం అంతా చెప్పి ఆరాధన చేశాక వచ్చి చెవులకు చెప్పాడట, పాస్టర్ గారు టుడే యువర్ డ్రెస్ ఇస్ సో నైస్. మొత్తం ఈ నీరసం అయిపోయాడట. ఈయన ఎవరు? పాస్టర్ గారు. నీరసం అయిపోయి ఎందుకు అయిపోయాడు తెలుసా? నేను ఇంత వాక్యం చెప్పాక వాళ్ళకి ఏం నచ్చింది? ఏం నచ్చింది? ఇది ఈయన పశ్చాత్తాపడేట వాళ్ళు కాదు, ఇప్పుడు పశ్చాత్తాపడవలసింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితాల్లో మన డ్రెస్ నచ్చింది, మీ హెయిర్ స్టైల్ నచ్చింది, మీ ఇది బాగుంది అది బాగుంది అన్నారు అనుకోండి, మీరు పశ్చాత్తాపడడం మంచిది. ఏం కనబట్టలేదు వాళ్ళకి? సమృద్ధిగా దేవుని వాక్యము మీలో ఉండాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, లైఫ్ గివర్గా ఉండాలి. దేవుని వాక్యం గురించి మాట్లాడుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆ వాక్యం ఏమవుతుంది? సమృద్ధిగా మీలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది. అంటే సమృద్ధి అయిన ఆత్మ. బైబిల్లో ఉంటుంది సమృద్ధిగా ఆత్మ అని పౌలు చెప్తాడు. అందరికీ ఆత్మ ఉంటుంది, కానీ కొంతమందికి ఏముంటుంది? అందరికీ వాక్యం తెలుసు, కానీ కొంతమంది హృదయాల్లో సమృద్ధిగా ఉంటుంది. కనుక మీ హృదయాల్లో సమృద్ధిగా దేవుని వాక్యము నివసింపనీయుడి. లెట్ ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ అమాంగ్ యూ రిచ్లీ. అవకాశం ఉన్నంతసేపు మంచి మంచి దేవుని సేవకుల యొక్క మాటలు వినండి. ఇప్పుడు అంతా ఏమైంది? ఇప్పుడు 1 minute ఏంటి? 1 minute సర్మన్. రాబోయే దినాల్లో ఏం రాబోతున్నాయి? 1 minute సర్మన్ చాలు. ఏం చేస్తుంది 1 minute సర్మన్? మనం మన లైఫ్ని ఎలాగ అలవాటు చేసుకున్నామంటే దైవ సంబంధమైన విషయాలకి 1 minute అంతే. ఎంత? 1 minute. నేను చూస్తుంటాను అలా 1 minute పెట్టినవి, 2 minutes పెట్టినవి ఎన్ని వ్యూస్ వెళ్ళిపోతాయో, వేలు దాటేస్తున్నాయి. ఒక అరగంట ఉంటే ఏమొద్ది? వ్యూస్ రావు, వినరు. దేవుని బిడ్డలారా, మనందరమును కూడా దేవుని వాక్యం మన హృదయాల్లో ఏం చేయాలి? సమృద్ధిగా నివసింపచేసుకోవాలి. ఇది మీ పని. మీరేం చేయాలి? నోటిని బాగుగా తెరవాలి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఉంటే దేవుడు దాటిపోతాడు. దేవుని ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తుంది? దాటిపోతుంది. మీరు తెరుచుకుంటే మీ హృదయాల్లో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఆ వాక్యం మీ హృదయాల్లో ఉన్నప్పుడు మీరు చిన్న చిన్న ప్రార్థనలు చేయొచ్చు, గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. పెద్ద పెద్ద ప్రార్థనలకు ఇప్పుడు ఏమవట్లేదు, చిన్న అద్భుతం కూడా జరగట్లేదు. కానీ దేవుని వాక్యం మీలో ఉంటే చిన్న చిన్న ప్రార్థనలకు పెద్ద పెద్ద అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. చిన్న చిన్న ప్రార్థనలకు ఏమవుతాయి? గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనం. దేవుడు యోహాను ద్వారా చాలా విషయాలు బయలుపరిచాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులు అవుతారు, మీరు సత్యమును గ్రహిస్తారు, సత్యమును గ్రహిస్తే సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులు చేస్తుందని 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు 17వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చున్నాను. ఎవరంటే నేను అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమంది ఈ మాట చెప్తున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నేనేమిచ్చాను? తండ్రి, నేనేమవుతున్నాను? నీ వద్దకు వచ్చేస్తున్నాను. నీ వద్దకు వచ్చేస్తున్నాను కనుక నేను వాళ్ళకి ఏమిచ్చాను? నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ఏమవుతుంది? జ్ఞాపకం చేసుకోండి. లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? చాలామందికి ఎవరికైనా ద్వేషిస్తే ఏమవుతారు? గొప్ప బాధపడతారు. బైబిల్ ఏం చెప్తుంది? లోకం మిమ్మల్ని, అందరూ చెప్పాలి, మనకు అందరికీ ఏమవ్వాలని ఉంటుంది? లోకం మనలను ప్రేమించాలి అనుకుంటారు.
బైబిల్ ఏం చెప్తుంది? చాలా విషయాలు మనం చాలా కాంట్రడిక్ట్స్ కనబడుతుంది బైబిల్లో చదివితే. మన మెంటాలిటీకి మనం ఏం చేయాలనుకుంటాం? ప్రేమించాలి అనుకుంటాం. ఎవ్వరూ మనల్ని ద్వేషించకూడదు అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? లోకం మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుందో కూడా యేసుప్రభు చెప్పాడు. లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషించింది? నేను వెలుగులో ఉన్నాను కనుక నన్ను ద్వేషించింది. లోకము చీకట్లో ఉంది కనుక నన్ను ఏం చేసింది? ద్వేషిస్తుంది. కనుక లోకంలో ఉన్నటువంటి మనలను లోకం ద్వేషిస్తుంది. నేను లోక సంబంధిని కానట్టు వారిని కూడా లోక సంబంధులు కారు గనక లోకం వారిని ద్వేషించును. నువ్వు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి అంటే కీడు అని ఉంది అక్కడ. కీడు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుంచి మనల్ని ఏది కాపాడుతుంది? దేవుడు ఏమిచ్చాడు మనకు? వాక్యం ఇచ్చాడు. దుష్టుని నుంచి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకో రిఫరెన్స్ కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇదే యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, 1 జాన్ 2:14, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు, చాలామంది అనుకుంటారు, ఈ డానియేలు, డేవిడ్ వీళ్ళు అనుకుంటారు మేము బలవంతులు అనుకుంటారు. వీళ్ళకి జ్వరం వస్తే ఒకసారి చూడాలి వీళ్ళకి పరిస్థితి ఎలాగుంటుందో. మొన్న పాప ఎండలో వెళ్ళి డిహైడ్రేషన్ అయిపోయిందంట. వీళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు కానీ మా జాయిస్ని చూడాలి, మెట్లు ఎక్కింటారు అంటుంటారు. వీళ్ళు యవనస్తులు. వీళ్ళు ఎవరు? వీళ్ళు యవనస్తులు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీద నిలుచుచున్నది. హల్లెలూయా. మీరెందుకు బలవంతులు? దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది కనుక మీరు బలవంతులు. అంతేకాదు మీరు దుష్టుని ఎందుకు జయించారు? వాక్యం మీలో ఉంటే దుష్టుని మీరు జయిస్తారు. ఇప్పుడు ఎవరు బలవంతులు? దుష్టుని జయించిన వాళ్ళు బలవంతులు. హల్లెలూయా. మీకు ఎంత కండలున్నా ఎంత ఎన్ని ఏమున్నా కూడా మీరు బలవంతులు కాదు. దుష్టుని మీరు జయిస్తే పరలోకం చెప్తుంది వీరెవరు? బలవంతులు. ఇప్పుడు దుష్టుని జయించడానికి దేవుడు ఏమిచ్చాడు? ఇందాక యోహాను పత్రికలో సువార్తలు ఏం చదివాం? నేను ఈ లోకంలో ఉండను, నేను వచ్చేస్తున్నాను కనుక నేను వారికి ఏమిచ్చాను? వాక్యం ఇచ్చాను. ఇక్కడ యోహాను పత్రికలు ఏం రాశాడు? యవనస్తులారా మీరు బలవంతులు, మీరేం చేశారు? వాక్యం మీలో ఉంటుంది కనుక మీరు దుష్టుని జయించారు. హల్లెలూయా. జయించారు అని ఎవరిని అంటారు? మనల్ని అందరినీ జయించారు అంటారు కదా. మీరు దుష్టుని జయించినప్పుడు దేవుడు జయించిన వానికి ప్రకటన గ్రంథంలో బోల్డ్ ఉన్నాయి. జీవకిరీటం ఉంది, మరుగై ఉన్న మన్నా ఉంది, ఇంకేమున్నాయి? తెల్లరాతి ఉంది, కొత్త పేరు ఉంది, నాతో పాటు సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. ఎన్నున్నాయో మీరు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చదివితే. జయించిన వారికి ఎవరు జయిస్తారు అంటే దేవుని వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందో, నిలిచి ఎప్పుడు ఉంటుంది అనుకున్నారు? అందరిలోనూ వెళ్ళిపోద్ది బయటికి. దేవుని వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందంటే ప్రభువును మనం వెంబడిస్తూ ఆ వాక్యానుసారముగా ఆ వాక్యమును దాటి మనకు సరిహద్దు ఏంటి? మనకు బౌండరీలు ఏంటి? దేవుని వాక్యం. మన జీవితాలకు బౌండరీ ఏంటి? దేవుని వాక్యం. ఈ బౌండరీలో ఉన్నంతకాలం దుష్టుడు మనలను ముట్టడు. హల్లెలూయా. బౌండరీ దాటారనుకోండి ఏం చేస్తాడు? దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? ఎందుకు వచ్చాడు పాస్టర్ గారు, ఎందుకు వచ్చాడు నా జీవితంలో కంటే? నువ్వు బౌండరీ దాటావు. ఏం దాటావు? ఏ బౌండరీ? వాక్యం అనే బౌండరీ. మనకు వాక్యం అనే బౌండరీలు ఉన్నంతకాలము దుష్టుడు మనల్ని ముట్టడు. హల్లెలూయా. మనము దుష్టుని జయించే వారంగా ఉంటాం. అందుకే పౌలు కూడా ఎఫెసీ పత్రికలు ఏం చెప్పాడంటే 6:17లో, మరియు రక్షణ స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునడి. దేవుని వాక్యం ఏంటి? ఆత్మ ఖడ్గము, స్పిరిచువల్ సోడ్. దేవుని యొక్క వాక్యం ఏంటో తెలుసా? ఆత్మ ఖడ్గము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా శత్రువుని మీద దాడి చేయడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధం.
మిగతావన్నీ కూడా మన శరీరం మీద పెట్టుకోవడానికి ఉన్నాయి. శిరస్త్రాణము, మైమరువు, సత్యమను దట్టి, చెప్పులు అన్నీ మనం ధరించుకుంటాం. ఒకే ఒక దాంతో మనం అటాక్ చేస్తాం. విశ్వాసంతో మనము డిఫెన్స్ చేసుకుంటాం. దుష్టుని యొక్క అగ్నిబాణాలన్నింటినీ కూడా ఏం చేసుకుంటాం? ఆర్పుతాం. ఒకే ఒక ఆయుధము మనకున్నది అటాక్ చేయడానికి. ఏ ఆయుధం అది? వాక్యం అనే ఖడ్గము. అటాక్ చేయడానికి ఏముండాలి? ఆయుధం ఉండాలి. చాలామందికి దుష్టుని దగ్గర ఓడిపోవడానికి గల కారణము, దుష్టుని జయించలేకపోవడం కారణం ఏం లేదనుకున్నారు? ఖడ్గం లేకపోవడం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఉంటుంది ఖడ్గం? మీలో ఉండాలి. అది దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఆ వాక్యం మీలో ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. ఉంటే మీరు ఏం చేస్తారు? ఖడ్గం తీస్తారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఇలా తీస్తే ఏమవుతుంది? ఎవరు భయపడతారు? దుష్టుడు భయపడు. యేసుప్రభు దుష్టుని ఎలా జయించారు? వాక్యం చెప్తే ఇంకేం మాట్లాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ వాక్యం చెప్పినా మాట్లాడాడు. మరలా దేవుడు వాక్యమే చెప్పాడు. హల్లెలూయా. వాక్యం చెప్పినా మాట్లాడితే మరలా యేసుప్రభు ఏం చెప్పారు? మరలా వాక్యమే చెప్పారు. వాక్యం ఉన్న వాళ్ళని దుష్టుడు జయించలేడు. ఆమేన్. వాక్యం ఎవరి హృదయాల్లో ఉంటుందో వారిని దుష్టుడు జయించలేడు. హల్లెలూయా. కనుక వాక్యం ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. ఈరోజు చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. అలాగా నెక్స్ట్ వీక్ కొన్ని విషయాలు చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఉంటేనే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. నువ్వు దేవుని వాక్యం నీలో ఉంటే నీ మాటలు కూడా దేవుని వాక్యానుసారంగా వస్తాయి. కనుక అన్నీ గ్రాంట్ అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దానియేలు ప్రార్థన చేస్తే ఏమైంది? వెంటనే జవాబు వచ్చిందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే జవాబు వచ్చిందట. మన హృదయాల్లో దేవుని మాటలు ఉంటే వెంటనే జవాబు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు వెంటనే అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది పాస్టర్ గారు అంటారేమో. దానికి సమయం ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు వెంటనే నేను పెళ్ళి అన్నాను అనుకోండి, అవ్వదు కదా. ఎవరికి? ఇందాక 3 రోజుల్లో పెళ్ళి అన్నారట ఆనోక్కి. అయ్యిందా 3 రోజుల్లో పెళ్ళి? ఎన్ని రోజులు అయింది? వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. నాకు చూపించాడు. చెప్పొద్దు అంటున్నాడు. నాకు చూపించాడు అనుకోండి, నేను అన్నీ రైట్ కొడేస్తాను. రైట్ అన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆగి మళ్ళీ ఆలోచించి మళ్ళీ ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆలస్యాలు ఎందుకు అవుతాయి అనుకున్నారు? మన వల్ల అవుతాయి. కొంత ప్రాసెస్ ఉంటుంది దానికి. పెళ్ళి అవ్వడానికి ఏమవుద్ది? ప్రాసెస్ ఉంటుంది. పిల్లలు పుట్టడానికి రేపు పిల్లలు పుట్టేస్తారన్నారు అనుకోండి, పుట్టేదరా? దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. ఎన్ని నెలలు అవుతాయి? 9 నెలలు అవుతుంది. అలాగే ఆ ప్రాసెస్లో మనం కంగారు అవ్వకూడదు. ఏ రోజైతే వాక్యం నమ్మామో ఆ రోజే కార్యం జరిగిపోయిందనమాట. హల్లెలూయా. అందుకే దేవుడు ఆ రోజే పేరు మార్చాడు. ఎవరిది? యాకోబుదా? సరే, యాకోబుది కూడా పేరు మార్చాడు. యాక్చువల్గా ఇప్పుడు కాంటాక్ట్ ఏంటంటే అబ్రాహాం పేరు ఏం మార్చాడు? అబ్రహాము. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు అంటే ఏమైంది? అక్కడ ఆల్రెడీ సీడ్ వెళ్ళిపోయింది. ఆమేన్. కనుక దేవుడు ఏం చేశాడు? మొన్న లాస్ట్ మాట చెప్తాను. ఒక దేవుని సేవకుడు బ్యూటిఫుల్ వర్డ్ చెప్పాడు, నాకు చాలా నచ్చింది. అందుకే ఎక్కువ వాక్యం వినాలని చెప్తా. మీకు సమయం దొరికినప్పుడు ఎక్కడికైనా చక్కగా ఇయర్ఫోన్స్ పెట్టుకొని వాక్యం వినండి. ఇక్కడ దొరికిన కూడా బ్లూటూత్ పెట్టుకొని ఇలా మాట్లాడుతూనే ఉంటే ఏంటి ఇలా పిచ్చోళ్ళు నవ్వుతున్నాడు ఏంటి అనుకున్నాను ఒకసారి. ఎవరితో మాట్లాడుతున్నాడు తర్వాత కనిపించింది, చెవులో ఏదో తెల్ల కనిపించిందా, ఎవరితో నన్ను చూసి నవ్వుతున్నాడా ఏంటా అనుకున్నా. కాదు, వాడు ఎవరితో మాట్లాడుతూ నవ్వుకుంటున్నాడు. ఇవన్నీ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా దానికి ఉపయోగించవచ్చు, స్పిరిచువల్గా ఉపయోగించవచ్చు. నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు మంచి మెసేజ్ వింటున్నప్పుడు ఒక ఆయన మంచి మాట చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా పేరు మారుస్తున్నప్పుడు, పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు మనకు కంగారు వస్తుంది. అబ్రాహాంకి ఏం లేరు, పిల్లలు లేరు. దేవుడు ఏం పేరు పెట్టాడు? అనేక జనములకు తండ్రి అని పేరు పెట్టాడు. దేవుడు పేరు పెడుతున్నప్పుడట, దేవుడు ఫ్యూచర్ని చూసి పేరు పెడతాడట. ఇంకొక విషయం కూడా ఆయన భలే చెప్పాడు. ఆయన నాకు చాలా నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, మనము దేవుడు పెట్టిన పేరుకు దేవుడే అలాగ అయ్యేటట్లుగా సామర్థ్యం చేస్తాడట. ఆమేన్.
దేవుడు నీ యొక్క పాస్ట్ని చూసి, దేవుడి యొక్క ప్రజెంట్ని చూసి దేవుడు నీకు పేరు పెట్టడు, నిన్ను పిలవడు. దేవుడు ఫ్యూచర్లో నిన్ను ఏం చేయగలడో చూసి దేవుడు నీతో మాట్లాడతాడు. మనకేమర్థమవుతుంది? నేనా నా ముఖం అర్థంలోకి నువ్వా, మన ఎవరి గురించి ఈమె. దేవుడు భవిష్యత్తులో వారిని ఏమి చేయగలడో దేవుని సామర్థ్యమును బట్టి దేవుడు పేరు పెడతాడు, దేవుడు పిలుస్తాడు. కనుక మన పిలుపు, మన పేరు మనకున్న సామర్థ్యాలను బట్టి కాదు, దేవుడు ఏమి చేయగలడో దానిని బట్టి దేవుడు చేస్తాడు. మన పాస్ట్ కానీ మన ప్రజెంట్ని బట్టి కాదు, దేవుడు ఏమి చేయగలడో అది మనం నమ్మితే దాన్ని దేవుడు చేస్తాడు. ఆయన మాట మనం నమ్మితే, ఆయన మాటకు మనం విలువిస్తే దేవుడు చేస్తాడు. ఆమేన్. కనుక మనలోకి చూసుకుంటే మనకేం కనబడదు, నాలోకి చూసుకుంటే నాకేం కనిపించదు. దేవుడు భవిష్యత్తును చూసి మాట్లాడతాడు. ఆమేన్. అంతేకాదు భవిష్యత్తులో ఆయన నీ జీవితంలో చేయబోయే పని గురించే మాట్లాడతాడు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయగలమో చూసి మాట్లాడు. భవిష్యత్తులో కూడా నేను ఇది చేయలేను, నాకు ఈ మాట చాలా ఎంకరేజ్, ఇంకో 2 రౌండ్లు ఎక్కువ నడిస్తాను, శక్తి వచ్చింది, ఎక్స్ట్రా నడిచాను, చాలా బాగుంది. దేవుని వాక్యం అంత సంతోషం ఇస్తుంది. మీకు ఎవరి మాటలు సంతోషం ఇస్తుంది? మీరెంత మంచి డ్రెస్ 10,000 పెట్టుకొని కొనుక్కే ఏం బాగాలే అన్నారు అనుకోండి ఎవరైనా. నీకు చెప్పానమ్మా, ఇది వద్దని చెప్పానే, నువ్వు వినలేదు. ఏమైంది? బాధ ఉంది కదా అంటే చెప్తే వినం. 10,000 కాస్త ఏమైంది? అట్టు మాడుట. దోశ ఏమైంది? మాడిపోయింది, ముఖం మాడిపోయింది. మీరు ఎంత సంతోషంది, ఏం మాట్లాడినా, ఎంత ఎలాంటిది కొనుక్కున్నా, ఒక్క మాట ఎవరైనా అన్నారనుకో, ఈ కలరా, ఓల్డ్ కలర్. ఒక్కోసారి బెన్నీకి అప్పుడే షర్ట్ తీసాను అనుకోండి, అలా ఎడతాడు ముఖం, ఎడతాడు. కిందకి ఎవరో వెళ్ళి షర్ట్ భలే ఉందరా అన్నారు అనుకోండి, ఏంటి మాకు నౌకరు ఏంటంటే అందరూ బాగుందన్నారు. మనిషికి ఎవరు అప్రూవల్ కావాలి? మనిషి అప్రూవల్. వీళ్ళు అస్తమాటికి అప్రూవల్ ఇస్తారనుకున్నారా? గొప్ప నిరుత్సాహపరుస్తారు మనుషులు. దేవుడు ఒక్కడే మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ పేరు మారుస్తాడు, నీ భవిష్యత్తు మారుస్తాడు. దేన్ని బట్టో తెలుసా? ఆయన సామర్థ్యమును బట్టి. అది ఆయన చేస్తాడు. అబ్రహాముగా చేయగలిగిన వాడు అబ్రహాం కాదు, అబ్రహాముగా అనేక జనములకు తండ్రిగా చేయగలిగిన వాడు దేవుడు. కనుక పేరు పెట్టాడు. అబ్రహాం చూసుకుని నేనా, నా ముఖం. సారా చూసి నీ ముఖం. సారాను చూడగానే నేను ఒక ఆయన చెప్తున్నాడు, సారాను చూసినప్పుడల్లా అబ్రహాం భయమేసేదట. ఇలా దేవుడు చెప్పాడంటే ఎప్పటి నుంచి చెప్తున్నాడు, ఎప్పటి నుంచి చెప్తున్నాడు ఆయన. ఇంకా అబ్రహాం రాను సారాను ముఖం చూసి దూరంగా వెళ్ళిపోతుండేవాడట. చూడండి, మనం కొంతమందిని చూడగానే అమ్మ ఇలా వచ్చారా అని కొంత పక్కన అట్టు వెళ్ళిపోతాం. అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మాట తప్పనివాడు. మాట ఇచ్చి ఆయన ఏం చేసేవాడు? నెరవేర్చేవాడు. ఆమేన్. మాట ఇచ్చి తప్పుటకు దేవుడు నరుడు కాడు. ఆకాశము భూమి గతించినేమో కానీ దేవుని మాటలు ఎన్నడను కూడా గతించవు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీ హృదయంలో చేర్చుకో. ఆయన తగిన కాలం ముందు ఆ మాటను నెరవేరుస్తాడు. ఆమేన్. దేవుడు నేను నిలవబెడతాడు. తన శక్తిని బట్టి, తన సామర్థ్యమును బట్టి దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఆమేన్. దేవుడు ఈ మాటలు మనందరి జీవితాల్లో కూడా దీవించును గాక. ఆమేన్.